ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్లు ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని, అమ్మవారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, వారి నుండి మీకు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు, వారు మీ జీవితంలో ఉండడం వలన మీకు లాభమా నష్టమా అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం చూసేవారైతే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. అమ్మవారి ఆశీస్సులతోటి పూజారి గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. అమ్మవారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అనే నమ్మకంతో కాల్ చేయండి. నేను కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నానండి, మా సమస్యలు అనేవి తీరాయి. ఫ్రెండ్స్, మీరైతే ఒక నెంబరు అనుకున్నారు కదండి, ఇది కేవలం జనరల్ రీడింగ్ ఫ్రెండ్స్. ఎవరు పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. మీరు పాజిటివ్ మైండ్తో విన్నట్లయితే ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుందండి. ఇంకా ముందుగా ఫస్ట్ నెంబర్ అండి. ఎవరైతే ఫస్ట్ నెంబర్ కోరుకున్నారో మీరైతే మీ జీవితంలో ఉన్న పెద్ద సమస్య నుండి బయటపడబోతున్నారు. మళ్ళీ మీ జీవితంలోకి ఆ సమస్య మాత్రం రాదు. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. మీ పర్సనల్ లైఫ్లో ఏదైతే జరుగుతుందో దానిని అలాగే వదిలేయండి. రాబోయే రోజుల్లో ఆ సమస్య అనేది దానంతట అదే కుదుట పడుతుంది. మీ కెరియర్లో అయితే మంచి సమయం అయితే మీరు చూస్తారు. ధనపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక అయితే నెరవేరుతుంది. మీ జాబ్ విషయంలో చాలా బాగుంటుంది. మీ ఇన్కమ్ బాగుంటుంది. మీ పర్సనల్ విషయం గురించి అయితే మీరు ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. టైం వస్తే అన్నీ కూడా అవే బాగుంటాయి. మంచి డెసిషన్ అయితే మీరు తీసుకుంటారు. మీరు 2 విషయాలలో చిక్కుకుని ఉన్నారు. ఆ రెండిటిలో ఒకటైతే మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ఏదైతే వదిలేయాలి అని అనుకుంటున్నారో దానిని వదలలేకపోతున్నారు. ఇదైతే మీకు చాలా పెద్ద గుడ్ న్యూస్. మీరైతే మూవ్ ఆన్ చేయండి. నేను చెప్పానని చేయకండి. 1వ నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారైతే మంచి డెసిషన్ అయితే తప్పకుండా తీసుకుంటారు. మీ మైండ్ అయితే చాలా క్లియర్గా ఉంది. అన్నిటినీ కూడా చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. ఏది సరైనది, ఏది సరైనది కాదు, అసలు ఎందుకు జరుగుతుంది అని వాటన్నిటి నుంచి కూడా బయటికి రావాలి అనుకుంటున్నారు. మీరు వాటన్నిటినీ కూడా సమాప్తం చేయాలి అనుకుంటున్నారు. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు. రాబోయే సమయం మీకైతే చాలా బాగుంది. ఈ రీడింగ్ అనేది 1వ నెంబర్ తాకిన వారి గురించి అండి. కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 2వ నెంబరు. మీకైతే రాబోయే సమయము చాలా అంటే చాలా బాగుంది. మీరు అన్నిటినీ కూడా అర్థం చేసుకుంటారు. మీకు ఏది సరైనది, సరైనది కాదు, ఎవరు నాటకాలు ఆడుతున్నారు, ఏ మనుషులు సరైన వారు అన్నీ కూడా మీకు చాలా బాగా అర్థమవుతాయి. మీరు అందులో నుంచి బయటకు రావాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని జనాలు చాలా హర్ట్ చేశారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మారో వారే మిమ్మల్ని బాధ పెట్టారు. మీరు ఎవరితో అయితే మనసు విప్పి అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారో వారే మిమ్మల్ని మోసం చేశారు. కాలం అయితే ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఈ విషయము మీకు కూడా తెలుసు. మీ మనసులో ఈ విషయం అయితే ఉంది. జీవితంలో సాహసం చేసి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. సాహసము మీ జీవితాన్ని చాలా మారుస్తుంది. మీ జీవితం అయితే చాలా బాగుంటుంది. ఇది మీకు ఒక మంచి సమయంగా చెప్పవచ్చు. మీకోసం ఇది చాలా పాజిటివ్ సమయం. మీరు దేనినైతే వదిలేయాలి అనుకుంటున్నారో మీరు దానిని వదిలేయండి. మాటి మాటికి దానినే ఆలోచిస్తున్నట్లయితే మీ జీవితంలో ఇబ్బందులు అయితే వస్తాయి. రాబోయే సమయంలో
జనాలపై మీరు తక్కువ విశ్వాసం కలిగి ఉంటారు. మీ జీవితంలో ఇప్పటి వరకు మంచి మనుషులే లభించలేదు. మీకు మంచి మనిషి తొందరలోనే లభిస్తారు. చాలా పాజిటివ్ గల వ్యక్తి. వారైతే మీకు లైఫ్ పార్ట్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహం జరగనట్లయితే వారు మీకు లైఫ్ పార్ట్నర్ అవుతారు. ఎవరికైతే వివాహం జరిగిపోయిందో వారి లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. ఒక పర్సన్ వారిని చాలా హర్ట్ చేశారు, చాలా మోసం చేశారు, మిమ్మల్ని చాలా చీట్ చేశారు. థర్డ్ పార్టీతో రిలేషన్ని కలిగి ఉన్నారు. మీరైతే లైఫ్ని అక్కడితో ఆపేయకండి. వారి గురించి ఆలోచించి మీరు అస్సలు బాధపడవద్దు, ఏడవద్దు. మీరైతే లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళాలి. లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి. మీ మనసులో ఏదైతే ఉద్దేశం ఉందో, మీరు ఏదైతే చేయాలి అనుకున్నారో, మీరు దేనికోసమైతే ఈ భూమిపైకి వచ్చారో, మీరు బిజినెస్ చేస్తున్నా మీరు ఈ రిలేషన్ గురించి ఆలోచించి మీ లైఫ్ని అక్కడితో ఆపివేయకండి. ఎవరైతే 2వ నెంబర్ కోరుకున్నారో వారు రిలేషన్షిప్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మిమ్మల్ని అయితే ఇష్టపడిన వారు మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. చాలాసార్లు కొంతమంది జీవితాలలో సంబంధాలు ఎలా ఉంటాయి అంటే వారు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్లా ఉంటారు. మనకన్నా వారికే ఎక్కువ విలువ ఇస్తూ ఉంటాము. అటువంటి వారే మిమ్మల్ని అయితే బాధ పెట్టారు. కానీ ఇప్పుడైతే కొత్త ఎనర్జీస్ అనేవి మీలో ఉన్నాయి. వాటిని మీరు తెలుసుకోగలుగుతున్నారు. అవే మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి. రాబోయే సమయంలో కొత్త ఫ్యూచర్ అనేది మీకు చూడటానికి కనిపిస్తుంది. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. మీరు దేనికోసమో కూడా వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు. ఏదైతే చెడు ఉందో దానిని అక్కడితో వదిలేసి మీరు లైఫ్లో ముందుకు వెళ్ళండి. మంచి గుడ్ న్యూస్ అయితే మీకు లభిస్తుంది. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. రాబోయే సమయంలో మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలి అని అవతలి వ్యక్తులు ప్రయత్నం చేసినా మీ జీవితంలోనికి మంచి వెలుగైతే తప్పకుండా వస్తుంది. మీ లైఫ్లో ఎంత చెడ్డ సమయం నడుస్తున్నా, ఎంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నా వాటన్నిటినీ దాటుకుని మీరు లైఫ్లో ముందుకు వెళతారు. మంచి పాజిటివ్ ఎనర్జీస్ని అయితే మీరు చూస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, లైఫ్ను మాత్రం అలా ఆపేయకండి. మీరు దేనినైతే లైఫ్లో నుంచి తీసేయాలి అనుకుంటున్నారో, ఏదైతే వదిలేయాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా వదిలేయండి. మీరు మీ గురించి మాత్రమే ఆలోచించండి. వారి గురించి అస్సలు ఆలోచించకండి. వారు కోప్పడతారేమో, దుఃఖపడతారేమో, వారు అలాగా ఇలాగా అని ఏమీ కూడా ఆలోచించకండి. మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోండి. మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకోండి. రాబోయే సమయం అయితే మీకు చాలా అంటే చాలా బాగుంది. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే 3వ నెంబర్ కోరుకున్నారో మీ బీరువా నిండిపోతుంది. మీ సంతోషంతో మీ జీవితం నిండిపోతుంది. మీ జీవితంలో అన్ని మంచి విషయాలు జరగబోతున్నాయి. మీకు చాలా మంచి సమయం రాబోతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఆ సమయం అయితే వచ్చేసింది. మీరు ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ఆ డబ్బు కోసం మీరు వెయిట్ చేస్తున్నట్లు అయితే ఆ డబ్బు అనేది రెట్టింపై మీకు తిరిగి వస్తుంది. లోన్ కోసం ట్రై చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు లోన్ అయితే వస్తుంది. కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వారికి తప్పకుండా సొంతింటి కల నెరవేరబోతుంది. మీరైతే మీ లైఫ్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మీ లైఫ్ అంతా కూడా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. చాలా మంచిగా అన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా మంచిగా ఇంట్లో వారందరితో కూడా మీ సమయాన్ని గడుపుతారు. చాలా మంచి సమయం అయితే వచ్చేసింది. మీకోసం మీరు చాలా మంచిగా ఆలోచించండి. మీకు వీలైనంత వరకు కూడా ఎదుటి వారికి మంచి చేయండి. ఎవరి గురించి కూడా చెడ్డగా ఆలోచించకండి. దుర్గమ్మ తల్లి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా అమ్మవారు ఇస్తారు. ఎవరి కోసమో కూడా చెడ్డ మాటలు మాట్లాడవద్దు. మీకు అంతా కూడా మంచి జరగబోతుంది. మీరు అనవసరంగా ఎటువంటి చెడు కర్మల గురించి ఆలోచించవద్దు. ఎవరి గురించైనా చెడ్డగా మాట్లాడినట్లయితే ఆ కర్మనంతా కూడా మీరు చూడవలసి వస్తుంది. అలాగే మీరు ఎంతో ఇష్టపడుతున్న వ్యక్తిని వివాహం చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. ఆ వివాహం కూడా తప్పకుండా జరుగుతుంది. ఇరువురు కుటుంబాలు కూడా మీ వివాహానికైతే ఒప్పుకుంటారు.
మీరు కోరుకున్న వారితోటి మీ లైఫ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక మీకైతే గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా చాలా మంచి వ్యక్తి అయితే మీ జీవితంలోకి వస్తున్నారు. వారైతే మిమ్మల్ని చాలా అంటే చాలా ప్రేమగా చూసుకుంటారు. మన జీవితంలో అతి గొప్ప విషయం ఏమిటి అంటే మంచి జీవిత భాగస్వామి దొరకటం. అటువంటి మంచి జీవిత భాగస్వామి అయితే మీకు లభించబోతున్నారు. వారితో మీ లైఫ్ అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. వారైతే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోబోతున్నారు. ఇంతటి అదృష్టం మీకైతే దక్కబోతుంది. మీరు నిజంగా ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నారు కాబట్టి మీకు అటువంటి వారు జీవిత భాగస్వామిగా రాబోతున్నారు. వారైతే మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మీరే వారి సర్వస్వంగా భావిస్తున్నారు. మీతో ఎప్పుడెప్పుడు వివాహం జరుగుతుందా, మీతో కలిసి ఉండాలి అని వారైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక మీ లైఫ్కి అయితే ఎటువంటి తిరుగు ఉండదండి. మీరు కోరుకున్న వారితో వివాహం జరిగి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.